దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల వ్యవహారంలో ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. వర్షంలోనూ తవ్వకాలు కొనసాగుతున్నాయి. విజిల్ బ్లోయర్ చూపించిన స్థలాలకు సెట్ రెడ్ మార్క్ చేసింది. 3వ నంబర్ పాయింట్ దగ్గర తవ్వకాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తవ్వకాల్లో దాదాపు 20 మంది అధికారులు పాల్గొన్నారు. నది పక్కన ఉన్న నెంబర్ 1, 2 మార్కింగ్ ప్రదేశాల్లో అత్యంత భద్రతతో తవ్వకాలు చేపట్టింది సిట్ బృందం. ఆ 2 చోట్ల ఆధారాలు దొరకలేదు. 3వ నంబర్ ప్లేస్లోనూ పుర్రెలు, ఎముకలు బయటపడొచ్చని సిట్ బృందం భావిస్తోంది. కీ క్లూస్ దొరుకుతాయని సిట్ బృందం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో తవ్వకాలు చేపడుతూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వివరాలు ఏమాత్రం బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అత్యంత గోప్యత పాటిస్తోంది సిట్ బృందం. మొత్తం 15 స్థలాలు చూపించాడు విజిల్ బ్లోయర్. అందులో నిన్న ఓ స్థలంలో తవ్వకాలు జరిపారు అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు కూడా తవ్వకాలు జరిగాయి. అయితే ఎలాంటి పుర్రెలు కానీ ఎముకల ఆనవాళ్లు కనిపించకపోవడంతో మరొక స్థలాన్ని ఎంచుకున్నారు. ఇవాల్టి తవ్వకాల్లో ఆధారాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సిట్ చీఫ్గా ఉన్న మహంతికి కేంద్ర సర్వీస్లో అవకాశం రావడం చర్చనీయాంశంగా మారుతోంది. సో మొత్తం మీద కర్ణాటక ధర్మస్థల పుణ్యక్షేత్రం గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దానికి కారణం అక్కడ పనిచేస్తున్న మాజీ పారిశుద్ధ్య కార్మికులు చేసిన సంచలన ఆరోపణలు. 1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో పనిచేశానని ఆయన చెప్తున్నాడు. ఆ సమయంలో వందలాది మృతదేహాలను, అందులోనూ మహిళలు, మైనర్ బాలికలవి ఎక్కువగా పూడ్చిపెట్టమంటూ బెదిరించారంటూ ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించాడు. ఆ మృతదేహాలపై అత్యాచారం, హత్యలు, లైంగిక వేధింపులకు సంబంధించిన గుర్తులున్నాయంటూ కూడా ఆరోపిస్తున్నాడు. అతని ఆరోపణలకు దగ్గరగా ధర్మస్థలిలో హత్య కేసులు కూడా నమోదైన పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు నిన్నంతా కూడా మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన ఆధారాలను బట్టి ఆ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారు. ముఖ్యంగా నేత్రావతి నది ఒడ్డున పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. దాదాపు 15 ప్రాంతాల్లో సిట్ బృందం అధికారులు, రెవెన్యూ విభాగం, ఫోరెన్సిక్, అలాగే ఇతర పోలీసు అధికారులంతా కూడా అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనం రేపడంతో ఒకసారిగా ఈ అంశంపై కోర్టు కూడా జోక్యం చేసుకుంది. మరోవైపు ఆ ప్రాంతంలో అదృశ్య కేసులు నమోదయ్యాయి. అలాగే లైంగిక ఆరోపణలకు సంబంధించి, అత్యాచారాలకు సంబంధించినటువంటి కేసులు దశాబ్ద కాలంగా అనేకంగా నమోదయ్యాయి. గత 10-20 సంవత్సరాలుగా వందలాది మందిని ఆ ప్రాంతంలో అత్యాచారం చేసి, హత్య చేసి పాతిపెట్టినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ పారిశుద్ధ్య కార్మికుడు తానే స్వయంగా చాలామందిని అక్కడ పూడ్చిపెట్టినట్లు, పాతిపెట్టినట్లుగా ఆరోపిస్తున్నాడు. అంతేకాదు చాలామందిని ఖననం చేసినట్టుగా కూడా అతను స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒకసారిగా కర్ణాటక పోలీసుతో పాటు యావత్ దేశం ఉలిక్కిపడింది. ధర్మస్థల మంజునాథ ఆలయ వెలుపల ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పశ్చిమ కనుమల్లో అత్యంత రమణీయంగా, సుందరంగా ఉండే ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇంతటి మిస్టరీ కొనసాగుతున్న వేళ దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ విజిల్ బ్లోయర్ చెప్పిన అంశాల ఆధారంగా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే నిన్న జరిపిన తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు బయటపడినట్టుగా తెలుస్తోంది. పుర్రెలు కానీ, ఎముకలు కానీ ఎలాంటి ఆనవాళ్ళు నిన్నటి తవ్వకాల్లో బయటపడలేదు. దీంతో మొత్తం ఆ ప్రాంతంలో మరొక చోట తవ్వకాలు జరుగుతుందని తెలిసింది. మొత్తం 15 ప్రాంతాలను ఎంచుకున్నారు సిట్ అధికారులు. అయితే అత్యంత గోప్యంగా తవ్వకాలు జరిపే ప్రాంతంలో ఎవరిని ఆ ప్రాంతంలో వీడియో కెమెరాలు కానీ, మీడియాను కానీ అనుమతించట్లేదు. అత్యంత గోప్యంగా ఆ ప్రాంతాన్ని తవ్వుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షంలోనూ కూడా ధర్మస్థలలో తవ్వకాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్న ఆ దృశ్యాలు, ఎవరైతే విజిల్ బ్లోయర్గా మారాడో ఆ వ్యక్తి పూర్తిగా మొహం కప్పుకొని, మాస్క్ వేసుకొని విచారణ అధికారుల వెంట నడుస్తున్నాడు. అతని మొహం ఎక్కడా కూడా రివీల్ చేయట్లేదు. అతను ఎక్కడ కూడా బయట కనిపించకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అతన్ని కూడా తీసుకెళ్తూ ఆ ప్రాంతం అంతా కూడా ఆయన ఎక్కడెక్కడ పాతి పెట్టాడు, ఎక్కడెక్కడ ఖననం చేశాడనే అంశాలన్నీ కూడా అతను చెప్తున్న ఆనవాళ్ళ ఆధారంగా అధికారులు అక్కడ సోదాలు జరుపుతున్నారు. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా తవ్వకాలు చేపడుతున్నారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా కోట్ వేశారు, నల్లటి మాస్క్ వేశారు. మొహానికి కేవలం కళ్ళు మాత్రమే కనబడేలా అతని మొహాన్ని కంప్లీట్గా కప్పించారు. అతని అభ్యర్థన మేరకు బహుశా అతనికి థ్రెట్ వల్ల కనీసం అతని మొహం ఎక్కడా కనబడకుండా అతను చాలా రహస్యంగా, గుట్టుగా, అంటే ఎక్కడ అతని ఆనవాళ్ళు కనబడకుండా తీసుకెళ్తున్నట్టుగా మనకు కనబడుతోంది. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా
మరో బాక్స్లో చూస్తున్నాం ఆ ప్రాంతంలో ఇది దూరం నుంచి చేసినటువంటి విజువల్స్ ఇవి. అక్కడికి చాలా రహస్యంగా ఈ తవ్వకాలు చేస్తున్నారు, చాలా గోప్యత పాటిస్తున్నారు. ఎవరిని కూడా ఆ తవ్వకాలు జరిపే ప్రాంతంలో ఇతరులను ఎవరిని సిట్ బృందం తప్ప ఎవరిని అనుమతించని పరిస్థితి. ముఖ్యంగా ఈ హత్యల పరంపర దశాబ్దాల కాలంగా కొనసాగుతుందంటూ ఆ వ్యక్తి చెప్పడం సంచలనంగా మారింది. 1995 నుంచి 2014 వరకు తాను అక్కడ పనిచేసిన కాలంలో వందలాది మంది హత్య గావించబడ్డారు. వాళ్ళందరినీ కూడా తానే స్వయంగా పూడ్చిపెట్టినట్లుగా ఖననం చేసినట్లుగా ఆ వ్యక్తి ఆరోపించాడు. అంతేకాదు అందులో మైనర్లు కూడా ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయిలు మహిళలే బాధితులు అని చెప్తున్నాడు. వీళ్ళందరిపై కూడా లైంగిక దాడి జరిగిందంటూ కూడా ఆ వ్యక్తి ఆరోపించడం సంచలనం రేపింది. దీంతో ఇక ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణించిన కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను కూడా ఏర్పాటు చేసింది. సిట్కు నేతృత్వం వహిస్తున్నటువంటి డీజీపీ మహంతి ఇప్పుడు కేంద్ర సర్వీసులకు బదిలీ కావడం ఆసక్తి రేపుతోంది. అయితే ఎందుకు అయినా సడన్గా ఈ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యాడని కూడా కొంత ఆసక్తికరమైన అంశం. ముఖ్యంగా ఈ హత్యలకు సంబంధించి అనేక ఆనవాళ్ళు ఉన్నట్టుగా అక్కడ ఆరోపిస్తున్నారు ఆ వ్యక్తి. ప్రధానంగా 2012లో సౌజన్య అనే అమ్మాయి హత్యకే సంబంధించి ధర్మస్థల్లో జరిగిన 17 ఏళ్ల విద్యార్థిని సౌజన్య అత్యాచారం హత్య కేసు ఈ వివాదంలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్తున్నారు. ఈ కేసులో విచారణ సరిగా జరగలేదండి, ఒక వ్యక్తిని బలిపశువుగా చేసి అసలు దోషులను తప్పించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఏకైక నిందితుని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అలాగే అనన్య భట్ 2003 కాలేజీ ట్రిప్లో అదృశ్యమైన MBBS విద్యార్థిని అనన్య భట్ కేసు కూడా ఇప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ఆమె తల్లి తన కూతురి కేసును తిరిగి రీఓపెన్ చేయాలంటూ డిమాండ్ చేసింది. దీంతో మళ్ళీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఇక ఆ గుడి వెలుపల ఏం జరుగుతుందనే కోణంలోనే ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కూడా సంచలనంగా మారింది. ఈ ఆరోపణతో ఒకసారిగా ఆ ప్రాంతంలో ముఖ్యంగా ధర్మస్థల మంజునాథ ఆలయ బయట ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక అపవాదు మూటగట్టుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఆలయ యాజమాన్యం కూడా దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు గతంలో ఆలయంలో పనిచేసినప్పుడు తానే స్వయంగా కొంతమంది ఒత్తిడి మేరకు అలాగే ఉన్నత అధికారులు కొంతమంది పెద్ద వ్యక్తుల ఒత్తిడి మేరకు ఎవరైతే మహిళలు ఉన్నారో చనిపోయిన మహిళల డెడ్ బాడీలను తను అక్కడే పూడ్చిపెట్టినట్టుగా ఖననం చేసినట్టుగా చెప్తున్నాడు. సో మొత్తం మీద పాయింట్ 1 దగ్గర ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం పాయింట్ 1 దగ్గర ఎక్కడైతే ఆ నేత్రావతి నది ఒడ్డుందో అక్కడ 15 అడుగుల వెడల్పులో 8 అడుగుల లోతు తవ్వారు. సో ఎక్కడ ఎటువంటి అస్థిపంజరాలు లేదా భౌతిక ఆధారాలు అయితే లభించలేదు. మరింత లోతుగా తవ్వకాలు జరపడానికైతే సిట్ ఇతర ప్రాంతాలను పరిశీలిస్తుంది. ఫోరెన్సిక్ ఉన్నారు, వైద్యుల బృందం ఉంది. మొత్తం ప్రక్రియ అంతా కూడా వీడియో రికార్డు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వివాదంపై ఇటు రాజకీయ రంగు కూడా పులుముకుంది. ధర్మస్థల అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి మతపరమైన కారణాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. కొందరు అడ్వకేట్స్, కొందరు కార్యకర్తలు ధర్మస్థల్లో ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేరాలపై పూర్తి విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మన దేశంలో ఇలాంటివి కొత్తేం కాదు అంటూ కూడా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గుర్మిత్ రామ్ రహీం సింగ్ డేరా సచ్చా సౌదా అధిపతి ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయనపై కూడా ఇలాంటి నేరారోపణలు వచ్చాయి. ఓ మహిళ సాధ్వి రాసిన అనామక లేఖతో అప్పుడు అది బయటపడింది. తను చాలామందిని లైంగికంగా వేధించి అత్యాచారం చేసి హత్యలు చేశాడంటూ అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణ రావడంతో ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా సోదాలు జరిగాయి. సో ఇట్లాంటి కొన్ని తర్వాత గుర్మిత్ రామ్ రహీం సింగ్కు అది నిరూపణ అవడంతో అతనికి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆసారాం బాపు కేసులో కూడా ఇలాంటి వ్యవహారం, అక్కడ కూడా అమ్మాయిల లైంగిక వేధింపుల కేసులు, మైనర్ బాలిక అత్యాచారం కేసులో అప్పుడు కూడా ఆ వ్యవస్థ కూడా జోధ్పూర్ ఆశ్రమం పూర్తిగా సీజ్ చేయబడింది. అప్పుడు కూడా అది ఆ వ్యవహారం బయటకు వచ్చింది. సో ఇలా వరుసగా నిత్యానంద బాబా కేసు కావచ్చు, ఆసారాం బాబ్జీ కావచ్చు, స్వామి భగవాన్ ఢిల్లీ యూపీలో ఆయన ఆశ్రమాలనే అక్కడ వివాదాస్పదంగానే కొనసాగింది. సో ఇలా ఓషో ఆశ్రమంలో కూడా ఇలాగే పూణే ఓషో ఆశ్రమంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. కానీ ఇక్కడ మంజునాథ ఆలయానికి కాస్త భిన్నంగా వ్యవహారం కనిపిస్తోంది. సో మొత్తం మీద ఈ ఆలయ వ్యవహారంలో
ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఆలయం వెలుపల జరిగిన ఈ అన్ని ఘటనలకు ఎవరు బాధ్యులు, దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం పూర్తి స్థాయిలో తేలాల్సి ఉంది. సో ఈ వివాదం ధర్మస్థల ఆలయ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అయితే ఆ ఆలయానికి సంబంధించి కొంతమంది వ్యక్తులపై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు మాత్రం బెంగళూరు సిటీ కోర్టు వాళ్ళపై వచ్చినటువంటి నేరుగా వాళ్ళపై ఆరోపణ చేయదు, వాళ్ళపై ఎలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయొద్దంటూ దాదాపుగా వేల సంఖ్యలో యూట్యూబ్ లింక్స్ను అవన్నీ కూడా తొలగించింది. దాదాపు 9,000 పైగా యూట్యూబ్ లింక్స్ను తొలగించిన పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతుంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. నేత్రావతి నది ఒడ్డున పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఆ ధర్మస్థలి ఏదైతే ఉందో మంజునాథ్ ఆలయం దేశవ్యాప్తంగా చాలామందికి సెంటిమెంటు, చాలామంది దర్శించుకోవడానికి వస్తారు. ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన కొనసాగుతుంది. కానీ ఇలాంటి ఒక మిస్టరీ అక్కడ కొనసాగుతున్నప్పుడు అసలు ఏం జరిగింది, వందల మంది మహిళలు అమ్మాయిలపై ఈ లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరిగినాయంటే ఒక్కసారిగా భక్తులు ఉలిక్కి పడుతున్నారు. దేశవ్యాప్తంగా చాలామంది ఉలిక్కి పడుతున్న పరిస్థితి ఆ సందర్భం. సో మరి దీని అంతటికీ ఎప్పుడు తెరపడుతుంది, ఆ మిస్టర్ని ఎప్పుడు ఛేదించబోతారు, ఎప్పుడు ఈ అంశాలు బయటకు వస్తాయనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద నిన్న జరిపిన తవ్వకాల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇంకా ఇవాళ మరిన్ని కొత్త కొత్త ప్లేసుల్లో తవ్వుతున్నారు. ఎవరైతే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన ఆయా ప్రాంతాల్లో పూర్తిగా ఈ ఫోరెన్సిక్, మెడికల్, డాక్టర్స్, రెవెన్యూ, పోలీస్, సిట్ బృందం వీళ్ళంతా కూడా ఆ ప్రాంతాన్నంతా కూడా తవ్వి ఎక్కడ ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయని పూర్తిగా ఆ ప్రాంతాన్ని వెతుకుతున్నారు. ఆ ప్రాంతంలో సోదాలు జరుపుతున్నారు, తవ్వకాలు జరుపుతున్నారు. చూడాలి ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయా, నిజంగా ఆయన చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు ఉన్నాయా ఏంటి అనేది మాత్రం త్వరలో బయటపడే అవకాశం కనబడుతోంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.